ప్రతి నెల ఆయన ఒక వాగ్దానం తీసుకొని మన మధ్యలోకి వస్తారు. ఆయన ఒక వాగ్దానం తీసుకొని మన మధ్యలోకి వస్తారు. ఈ నెల కూడా ఆయన ఒక వాగ్దానం తీసుకొని మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఏ విషయాల్లో మీరు ఫలింపు లేకుండా ఉన్నారో, ఉద్యోగంలో ఫలాలు లేవా, వ్యాపారంలో ఫలాలు లేవా, జీవితంలో ఫలాలు లేవా, గర్భ ఫలాలు లేవా, యేసు నామములో ఈ నెల మీరు ఫలించబోతా ఉన్నారు, అభివృద్ధి చెందబోతా ఉన్నారు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నానన్న, ఫలాలు లేవు. అనేక సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానన్న, ఫలాలు లేవు. అభివృద్ధి లేదని బాధపడుతున్నారేమో. ఈ నెల నా దేవుడు అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. ఒక్కొక్కరు ఫలించి అభివృద్ధి చెందబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్వతంత్రించుకో ఈ వాగ్దానాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. భాగ్యమే, సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే, సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే ఏ భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే ఏ భయమే లేదయ్యా. ఏ భయమే లేదయ్యా. థ్యాంక్ యూ జీసస్.